చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇగో సిగాచి సీఈఓ అరెస్ట్ అయినట. ఏది ఆ మధ్య జరిగిన పేలుడులో దాదాపు 50 మందికి పైన చనిపోయిన మనందరికీ తెలిసిన విషయమే. చాలా విషాదకరమైన దిగ్భ్రాంతికరమైన ప్రమాదం అది. ఆ సిగాచి కంపెనీ పాశమైలారంలో ఉన్న సిగాచి కంపెనీ సీఈఓని అరెస్ట్ చేసిరట. వీడు ₹1 కోటి పరిహారం అన్నది ఇంతవరకు దిక్కులేదు. ఇక అరెస్టు చేస్తారన్న సంకేతాలతో టకాటకా ఈ పరిహారాన్ని పంచే ప్రయత్నం చేసిండట. 42 లక్షల చొప్పున ఇచ్చిండట. ఈ ముఖ్యమంత్రిని కూడా బదనాం అంటే ఖతం చేసి పడేసారు. ఎట్లా ₹1 కోటి పరిహారం ఇస్తా కంపెనీలతో మాట్లాడన్నాడు. మరి ఇంతవరకు అది అమలు కాలే. అందులో తెలంగాణ వాళ్ళు పెద్దగా ఎవరు లేరనుకుంటే దాదాపు అంత పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సో ఆ తెలంగాణ వాళ్ళు కనుక ఉండి ఉంటే అందులో ఇది చాలా పెద్దగా ఇష్యూ అయ్యేది. కాకపోతే అంత పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు సరే ప్రమాదం మన దగ్గర జరిగిన ఆ ఇంటెన్సిటీ అన్నది మన రాష్ట్రంలో ఎవరికైనా ప్రమాదం జరుగుంటే అది ఇంకా బాగా ఇదయ్యేది. ఇప్పటికి కూడా అది ఉద్యమంలాగా ముందుకెళ్ళేది. సో అంత చనిపోయిన వాళ్ళు పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి పెద్దగా ఇది ఆ రోజు ప్రమాదం జరిగిన తర్వాత ఒక 5-10 రోజులు ఇది ఇష్యూ అయింది. దాని తర్వాత సైలెంట్ అయింది. అట్లా రేవంత్ రెడ్డి బతికిపోయింది. కానీ లేకపోతే ₹1 కోటి పరిహారం ఇస్తానో ఏమైందని అడిగేటోళ్ళు. మొత్తానికి వీళ్ళు అరెస్ట్ చేశారు. పేలుడు జరిగిన 6 నెలలకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. పేలుడు జరిగిన తర్వాత 6 నెలలకి 14 రోజుల రిమాండ్, కంది జైలుకు తరలింపు. ఇగో అమిత్ రాజ్ సిన్హా సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వార్డులోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు పరిశ్రమ ఎండి సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను అరెస్ట్ చేశారు. జూన్ 30వ తేదీన జరిగిన ప్రమాదంలో డయ్యర్ పేలి 46 మంది కార్మికులు చనిపోగా మరో 8 మంది ఆచూకీ లభించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద తీవ్రతను పరిశీలించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కంపెనీ నుంచి ₹1 కోటి పరిహారం ఇప్పిస్తామని ప్రకటించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాలకు చెందిన వారు అప్పట్లో బానూరు ఠాణాలో కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు యాజమాన్యంపై బిఎన్ఎస్ సెక్షన్లు 105, 110, 1181, 1182 కింద కేసు నమోదు చేశారు. బాధితులకు పరిహారం అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని స్థానిక న్యాయవాది బాబురావు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపైన చర్యలు చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. న్యాయస్థానం సమగ్ర విచారణ చేపట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రమాదానికి కారకులైన యాజమాన్య ప్రతినిధులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ఇది 6 నెలల జాప్యం అంటే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ తప్పు చేసింది. 6 months ఉంటుందా అండి? ఒకవేళ మామూలు ఎవడన్నా చిన్న కంపెనీ పెట్టుకుని అందులో ఏమైనా ప్రమాదం జరిగితే ఇంతకాలం ఉండేదా? తెల్లారేవాన్ని అరెస్ట్ చేసేటోడు. మరి ఇంతకాలం ఎందుకు ఆపిరు వీన్ని? ఈ నేపథ్యంలో బానూరు ఠాణాలో నమోదైన కేసుల ఆధారంగా శనివారం సాయంత్రం ఎండి సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో కందిలోని జిల్లా జైలుకు తరలించారు. ఇక ఘటన జరిగిన సమయంలో చనిపోయిన 46 మంది కార్మికుల కుటుంబాలకు 42 లక్షల చొప్పున పరిహారం ఇచ్చిరట. ₹1 కోటి ఏమై మరి? ఆచూకీ లభించని 8 మంది కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున పంపిణీ చేశారు. ప్రభుత్వం నియమించిన సాంకేతిక కమిటీతో పాటు హై లెవెల్ కమిటీలు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేల్చినాయి. దీంతో పాటు న్యాయస్థానం సైతం ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించిన నేపథ్యంలో 2 రోజుల కిందట ప్రమాదంలో ఆచూకీ లభించని 8 మంది కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి మరో 17 లక్షల చొప్పున కార్మిక శాఖ అధికారులకు అందించారు చెక్కులట. ప్రభుత్వం ₹1 కోటి పరిహారం ఇప్పిస్తామని గతంలో ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన దానిపై స్పష్టత కొరవడింది. మరి మిగిలింది ఓడియాల రేవంత్ రెడ్డి అకౌంట్ల నుంచి ఇప్పించండి. ఎందుకంటే ఆయన కదా అనౌన్స్ చేసింది. 42 లక్షలు పోతే మిగతా ఎంత రావాలి? ఇంకా 57 లక్షలు రావాలి, 58 లక్షలు రావాలి. రేవంత్ రెడ్డితో ఇప్పారు.